మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజిన్స్ తో మంటలను అదుపు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గోదాం పక్కనే ఉన్న బస్తీవాసులను కూడా ఖాళీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్, అసలు ఈ ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అండ్ అక్కడ ఉన్న స్థానికులతో పాటు పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, హైదరాబాద్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రిందట నాంపల్లిలోని ఒక భారీ అగ్ని ప్రమాదం జరగగా గత 10 రోజుల కింద అమీర్పేటలోని మైత్రివనం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. వరుసగా జరుగుతున్న నేపథ్యంలో కూడా అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కొన్ని పాత భవనాలకు కూడా రూల్స్ కూడా పాటించమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం కూకట్పల్లి గూడ్స్ షెడ్ రోడ్లోని ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులకు కొంత భయాందోళనకు గురయ్యారు. గోదాంలో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు కూడా కొంత అంచనా వేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా 4 ఫైర్ ఇంజన్లతో కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ భారీగా పొగలు వస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అగ్ని ప్రమాదం గల కారణాలు కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పెట్టారా లేదా, ఎలా జరిగింది ఈ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణాల్లో కూడా అధికారులు కూడా తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఈ ఘటనలో ప్రాణ నష్టం అయితే ఎలాంటిది జరగలేదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వివరాలు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అడిగి తెలుసుకునే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్ కిరణ్. ఎగ్జాక్ట్లీ ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఫైర్ లో ఎన్ని బ్యాటరీస్ ఇన్వాల్వ్ అయినాయి అని తెలియదు. ప్రాపర్టీ ఇన్వాల్వ్ తెలుసు, షెడ్, బ్యాటరీస్, వెహికల్స్ అని తెలుసు, కానీ ఆ నంబర్, ఎగ్జాక్ట్ నంబర్ అనేది తెలియదు. ఈవీ బ్యాటరీస్ అనేటివి అంత ఈజీగా ఫైర్ ఎక్స్టింగ్విష్ కాదు, అది రీఇగ్నైట్ అవుతుంది. మనం ఎంత కొట్టినా మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది. బట్ లక్కీగా మనం ఏంటంటే 4 వెహికల్స్ ఒకటే టర్న్ అవుట్ చేయడం, కంటిన్యూస్ గా వాటర్ పోర్ చేయడం వల్ల రీఇగ్నైట్ అంటే మళ్ళీ ఫస్ట్ ఆరిపోతుంది, బట్ మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది ఫైర్. లోపల బ్యాటరీ మెటీరియల్ ఎంత అయితే ఉందో ఆ మెటీరియల్ ఉన్నంత సేపు అది కాలుతూనే ఉంటుంది. మనకు ఫస్ట్ వాటర్ కొట్టగానే ఎక్స్టింగ్విష్ అవుతుంది, మళ్ళీ ఆపగానే మళ్ళీ రీఇగ్నైట్ అవుతుంది. బట్ లక్కీగా మనం నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ టర్న్ అవుట్ చేయడం, కంటిన్యూస్ గా వాటర్ పోర్ చేయడం వల్ల కంట్రోల్లోకి వచ్చింది. బయట ఉన్న ఒక డీసీఎం కూడా ఫైర్ అవుతుండే, వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్ గా డీసీఎం ఫైర్ ఎక్స్టింగ్విష్ చేశారు. లోపలికి వెళ్ళి వాటర్ కొట్టడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లోనే అయిపోయింది. బట్ అది కొంచెం డిలే అయితే, రిపోర్టింగ్ డిలే అయినా, వెహికల్స్ రావడం డిలే అయినా కానీ పక్కన ఉన్న గోడౌన్స్ కి, వేర్ హౌస్ కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని వెహికల్స్